వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే రాకపోవడంతో నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘం పోలీసులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం పోలీస్ సర్కిల్ పరిధిలో ఓ నకిలీ ఎస్ఐను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సంఘం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీకి వేణుగోపాల్ చెప్పిన వివరాల ప్రకారం సంగం మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద ఓ వ్యక్తి ఎస్ఐ దుస్తులతో వాహనాలను ఆపుతూ డబ్బులు వసూలు చేస్తున్న సమాచారం స్థానిక పోలీసులకు రావడంతో అక్కడికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని, ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇతని వివరాలు సేకరించగా ఇతను నకిలీ ఎస్ఐగా గుర్తించారు. సంగం మండలంలోని సిద్దిపురం గ్రామానికి చెందిన నున్నం హరీష్ అనే వ్యక్తి గతంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ దుస్తులు వేసుకుని తిరుగుతూ ఈ నకిలీ పోలీస్ అవతారం ఎత్తినట్లు నిర్ధారించారు. ఈ వ్యక్తిపై కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వీరి వెంట స్థానిక సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ హాజరయ్యారు. డబ్బు వసూలు కోసం హైవేపై ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మరియు మా స్పెషల్ బ్రాంచ్ వారి సహకారంతో వాళ్ళ ఆదేశాల మేరకు మా సంఘం శ్రీ నేమారెడ్డి గారు, వాళ్ళ ఎస్ఐ రాజేష్, వాళ్ళ సిబ్బంది ఈరోజు నన్నం హరీష్ సిద్ధవరం ప్లేస్ సంఘం మండలం సంబంధించిన వ్యక్తిని ఈ సంఘం కొత్త చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ యూనిఫామ్ వేసుకొని కారులో ఉండి అక్కడ నేరం చేసేదానికి ప్రయత్నిస్తున్న భాగంగా ఈఆర్ఓ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు కేసు కట్టి అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అతను ఏమంటే అతను బీటెక్ వరకు చదువుకున్నాడు, 2-3 సార్లు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ప్రయత్నం చేశాడు, రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని యూనిఫామ్ సంపాదించుకొని బయట నెల్లూరు, బుచ్చి, తిరుమల ఈ ప్రాంతాల్లో తిరిగి ఈరోజు సంఘం న్యూ కొత్త చెక్ పోస్ట్ దగ్గర యూనిఫామ్లో వెహికల్ను ఆపే ప్రయత్నంలో భాగంగా ఉండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి యూనిఫాము, పోలీస్ యూనిఫామ్, బెల్టు, షూస్, విజిల్ గార్డు, ఈ ప్యాడ్స్, మరి దానికి సంబంధించిన సాక్స్లు అన్నీ కూడా, మరియు అతను ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు వాటంతా కూడా సీజ్ చేయడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మా వేమారెడ్డి గారిని, వాళ్ళ సిబ్బందిని, వాళ్ళ ఎస్ఐ గారిని అందరూ కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇలాంటి నేరాలకు ఎవరు పాల్పడకూడదు. పోలీసు అని చెప్పని కానీ, నేను ఇంకొక ఉద్యోగస్తులు అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదని చెప్పాను కానీ ఎవరు కూడా యువకులు ఇలాంటి నేరాలు చేయకూడదు. ఇలా నేరాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి, క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది. అవసరమైతే వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇట్లా నేరాలు చేయొద్దు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక విషయం ఏమంటే ఈ మధ్యకాలం డిజిటల్ అరెస్ట్ అని చెప్పి సెల్ ఫోన్లో కానీ వాట్సాప్ కాల్లో కానీ చేసి వాళ్ళ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు ఆన్లైన్ వేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఏమన్నా డిజిటల్ అరెస్ట్ అనేది జనరల్గా ఎక్కడా లేదు. వాళ్ళు పోలీస్ అని చెప్తాడు, సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు, జడ్జిలు అని చెప్తాడు, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాడు, ఈడీ అని చెప్తాడు. ఇలాంటి చెప్పి వాట్సాప్లో మాట్లాడి వాళ్ళు ఏదో డ్రెస్సులో ఉండి, క్రియేట్ చేసిన డ్రెస్సులో ఉండి బెదిరించి డబ్బులు ముందు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఏదన్నా సమాచారం మీకు ఎవరైనా కాల్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్కి తెలియజేయాల్సిందిగా కోరుచున్నా. అలా కాకపోతే 112 కాల్ కానీ తెలియజేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ అలాంటి జరగకుండా ఆపేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తించి ఈ డిజిటల్ అరెస్ట్ అనే దానికి ఎవరు భయపడద్దండి. అది చాలా మోసమైన వ్యవహారము. దాని గురించి ఏదైనా ఉంటే సమాచారం తెలియవలసిందిగా కోరుచున్నా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి,
ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.